ప్రేమిస్తున్నామని వెంట పడతారు, తమను ప్రేమించాల్సిందేనని కండిషన్ పెడతారు. సరే అంటే సరే సరి, లేదంటే ప్రాణాలు హరి. ఎన్ని చట్టాలున్నా ఈ రాక్షస ప్రేమలు మాత్రం ఆగట్లేదు. సాడిస్టిక్ మెంటాలిటీతో సాగే అలాంటి వ్యవహారాలు ఎప్పటికీ ప్రమాదకరమే. వాళ్ల దృష్టిలో అమ్మాయి అంటే ఆట బొమ్మే. అమ్మాయికుల్ని టార్గెట్ చేసి ప్రేమ పేరుతో ఏడిపిస్తూ సైకో థ్రిల్లర్ సినిమా చూపిస్తారు. ఇవాల్టి ఎపిసోడ్ కూడా అలాంటి సాడిస్ట్ కథే. ఓ సైకో రోమియో వల్ల ఓ అభాగ్యురాలు ఎంతటి నరకం అనుభవించిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. అమ్మాయికి ఓ మనసుంటుంది. ఎలా జీవించాలి, ఎవరితో జీవితాన్ని పంచుకోవాలన్న దానిపై మనసులో ఓ పిక్చర్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని ఆమె మనసు గెలుచుకోవడమే నిజమైన ప్రేమ. అలా కాకుండా వెంట పడి వేధించి సాధించటం రాక్షస ప్రేమే. ఆ నరకాన్ని భరించడం కంటే చావడం బెటర్ అనుకునే పరిస్థితి వస్తే ఎలా? ఆ బాధితురాలు ఏం చేయాలి? ఇది కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని దుండి గ్రామం. ఆ రోజు ఓ దారుణమైన హత్యోదంతానికి ప్రత్యక్ష సాక్షి అయింది. ఓ కుర్రాన్ని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఏంటిది? పల్లెసీమలో ఈ పగలేంటి? చూడ్డానికి స్టూడెంట్ లా కనిపిస్తున్నాడు. అతనికి ఇంతమంది శత్రువులున్నారా? దేనికోసం ఇదంతా? తనను చంపొద్దని అతను ఎంతగానో ప్రాధేయపడ్డాడు. వద్దురా, తప్పు చేస్తున్నావురా, నన్ను అనవసరంగా చంపుతున్నావురా, రేయ్ నీకెంత హెల్ప్ చేశాన్రా, నీ కుటుంబాన్ని ఆదుకున్నాను, నేనేం తప్పు చేశాను, ఎందుకు చంపుతున్నావు, వద్దురా ప్లీజ్ అంటూనే ప్రాణాలు కోల్పోయాడు. అతని మాటల్ని బట్టి అయిన వాళ్లే చంపేశారు అని అర్థమవుతోంది. ఎందుకిలా జరిగింది? ఈ దారుణం చేసిన వాళ్ళెవరు? ఇది పచ్చటి పల్లెలో ప్రేమ పేరుతో సాగిన అరాచక వ్యథ. యువకుడి హత్యతో దుండి గ్రామం ఉలిక్కిపడింది. ఇదివరకెప్పుడూ ఇక్కడ ఇలాంటివి జరిగిన దాఖలాలు లేవు. పల్లెకు ఎలాంటి కళంకమూ లేదు. ఈ ఊరికి మేలు చేస్తున్న ఈ కుర్రాడు అశోక్. ఓవైపు కాలేజ్ చదువుతూనే ఊళ్ళో ఎవరికి ఏ అవసరం వచ్చినా పెద్ద మనసుతో ఆదుకునేవాడు. అశోక్ ఈ ఊరివాడే అయినా అతని తల్లిదండ్రులు, బంధువులంతా దుబాయ్లో ఉన్నారు. కరీంనగర్లోని ఓ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. సొంతూరిపై ఉన్న ప్రేమతో రోజు పల్లెకొస్తూ పోతూ ఉండేవాడు. అందరికీ చేతనైన సాయం చేసేవాడు. ఇదివరకు ఏబీవీపీలో పనిచేసిన అశోక్ ను ఊళ్ళో వాళ్లు అన్నా అని ఆప్యాయంగా, తమ్ముడు అని ప్రేమగా పిలిచేవాళ్లు. అలా అందరి నోళ్లలో నాలుకయ్యాడు ఈ అభినవ అశోకుడు. ప్రతి కథలో లాగానే ఇక్కడ ఓ విలన్ ఉన్నాడు. పేరు లక్ష్మణ్. కలపను తొలిచేసే చీడపురుగు లాంటివాడు. జనం చీదరించుకుంటున్నా పట్టించుకోడు. ఎవరి మాట వినడు. ఇలాంటోడు అశోక్ చెప్పింది మాత్రం వినేవాడు. ఈ అన్నంటే అంత గౌరవం. ఒక్క విషయంలో మాత్రం లక్ష్మణ్ అశోక్ను ఎదిరించాడు. అదే ప్రేమ వ్యవహారంలో. ఓ దుర్ముహూర్తాన లక్ష్మణ్ కంటపడిందో అమ్మాయి. పేరు శ్రీలత. ఆమెది ఈ ఊరే. వాళ్లది పేద కుటుంబం. చదువే లోకంగా పెట్టుకున్న ఆమెకు ఈ ప్రేమలు, దోమలు నచ్చేవి కావు. అలాంటివేవైనా జరిగితే అమ్మా నాన్నలు చదువు మాన్పించేస్తారని ఆమెకు తెలుసు.
అందుకే పుస్తకాలే ప్రపంచమయ్యాయి. రోజు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్కు వెళ్లి చదువుకునేది. ఇలాంటి శ్రీలతపై ఇష్టం పెంచుకున్నాడు లక్ష్మణ్. కొన్ని రోజులు సైలెంట్ గా ఆమె వెంటపడ్డాడు. ఓ రోజు టక్కున చెప్పేశాడు, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని. వెంటనే నో చెప్పింది. తన పరిస్థితిని వివరించింది. ప్రేమలు గీమలు అంటే మా ఇంట్లో చదువు మాన్పించేస్తారు. నా జీవితం ఇంటర్తోనే ముగిసిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకో, నా జోలికి రావద్దంటూ వెళ్ళిపోయింది. అసలే శాడిస్ట్, వద్దంటే వదిలేసే రకం కాదు. లక్ష్మణ్ ఏం చేశాడు?